అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసే ఉంటారు. నేనైతే రీసెంట్గానే ఈషా ఫౌండేషన్కి విజిట్ చేశానండి. చాలా యూనిక్ ప్లేస్, నాకైతే చాలా నచ్చేసింది. ఆ డీటెయిల్స్ అన్ని మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. వీడియోనైతే స్కిప్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట అండి. చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మీరు కానీ వీడియో చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియో మొత్తంలో మీకు ఏ ఒక చిన్న పాయింట్ నచ్చినా కూడా వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏం నచ్చిందో నాకు కామెంట్స్ కూడా చేయండి. అయితే వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఈషా ఫౌండేషన్కి ఎలా వెళ్ళాలో డీటెయిల్స్ ఏంటో నేను డీటెయిల్గా చెప్తానండి. ఇదైతే ఎంట్రీ అండి. మనం సద్గురు సన్నిధికి ఎంటర్ అయిపోతున్నాము. మనం టువర్డ్స్ బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు ఈ ఆర్చ్కి లెఫ్ట్ సైడ్లో ఒక రెస్టారెంట్ ఉందండి. చాలా బ్యూటిఫుల్ ప్లేసు. కళ్యాణి ఊట అని చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. సరే కాఫీ తాగుతాము అని దిగాము. చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ సైడ్లోనే వాటర్ ఏదో పడుతూ ఉండిందండి. సరే ఏంటి అని చూద్దాము అని అనుకునే లోపల అసలు ఎంత బాగుంది అంటే అసలు చూడండి, మధ్యలో అమ్మవారు అయితే ఉంది. ఎంత బాగా ఇది ఆర్కిటెక్చర్ చేశారు అంటే అసలు సూపర్గా ఉందండి. అస్సలు మిస్ అవ్వకండి. డెఫినెట్గా మీరు వచ్చారంటే టువర్డ్స్ బెంగళూరు నుంచి మీకు లెఫ్ట్ సైడ్లోనే స్టార్టింగ్లోనే ఒక రెస్టారెంట్ ఉంది. సో దాని పక్కనే ఇది ఉంది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. అసలు ఎంత బాగా క్రియేట్ చేశారో అని అనిపించింది. ఇది మధ్యలో అమ్మవారిని పెట్టారు. పైనుంచి వాటర్ పడతా ఉంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. రెస్టారెంట్ పక్కనే ఉంటుంది. చాలా యూనిక్ కన్స్ట్రక్షన్ అనిపించిందండి. అంతేనండి, ఇది చూపించడానికే వచ్చాను. తర్వాత మేమైతే ఒక కాఫీ తాగేసాము. రెస్టారెంట్ కన్నా మంచి ప్లేస్ అండి. చాలా అంబియన్స్ అంతా చాలా బాగుండింది. సో ఇప్పుడు మనం ఈషాకి స్టార్ట్ అయిపోతాము. ఇప్పుడైతే ఈషా ఫౌండేషన్కి వెళ్ళిపోదామండి. ముందు రోడ్ అంతా కన్స్ట్రక్ట్ చేయలేదండి. ఇప్పుడంతా రోడ్ అంతా కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఈషా ఫౌండేషన్ అయితే కోయంబత్తూర్లో ఉందండి. రీసెంట్గానే బెంగళూరుకి దగ్గరలో చిక్బళాపూర్ అనే ఊరు ఉందండి. అక్కడికి దగ్గరలో ఒక 9 కిలోమీటర్స్ దగ్గర ఒక విలేజ్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇదైతే 100 ఏకర్స్ ఉందండి. చూడండి, ఫుల్ మౌంటైన్స్, చెట్లు అన్నీ ఉన్నాయి. మనకి ఇక్కడ నుంచి పైనుంచి అయితే విగ్రహం కనపడుతుంది. రోడ్ నుంచే మనం విగ్రహంని ఈజీగా చూసేయచ్చు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. మనకు ఒక 1.5 కిలోమీటర్ నుంచే మనకి విగ్రహం కనపడుతూ ఉంటుంది. మొత్తం చుట్టూ కొండలే. కొండల మధ్యలో మనకి కన్స్ట్రక్ట్ చేశారు. మనమైతే రీచ్ అయిపోయాము. ఇక్కడైతే 2 వీలర్ పార్కింగ్ ఉంది, 4 వీలర్ పార్కింగ్ ఉంది. పార్కింగ్ ఫెసిలిటీస్ అంతా బాగున్నాయి. చూడండి, ఇదంతా 2 వీలర్ పార్కింగ్. ఇదే ఎంట్రీ అండి. ఇదేనండి ఆదియోగి స్టాచ్యూ ఎంట్రన్స్. ఇక్కడే నాగమండపం కూడా ఉందండి. నేనైతే దూరం నుంచే తీస్తున్నాను. ఈ నాగమండపం అయితే వీడియో కానీ ఫోటో తీసేదానికి వాళ్ళు అలో చేయడం లేదు. ఇక్కడంతా పూజలు కూడా చేస్తారంట. 3 టైమ్స్ ఆరతి జరుగుతుంది. మనకు ఏదైనా దోషాలు కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కానీ ఇక్కడ పూజలు చేస్తారు. చూడండి, ఇక్కడ లోపలికి వచ్చేస్తే మనకి స్టాచ్యూ వచ్చేస్తుంది. ఈ స్టాచ్యూ దగ్గర మనము ఎన్నైనా ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఎంత బాగుంది కదండి, కొండల్లో శివుడు ఉన్నట్టు.
మనకి ఇక్కడ విగ్రహం ఒకటే రెడీ అయిందండి. ఇంకా అకామిడేషన్స్ అవన్నీ ఏం రెడీ అవ్వలేదు. మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఒక రెస్టారెంట్ కూడా ఉంది. అది రీసెంట్గానే రెడీ చేశారంట. మనం ఇప్పుడు ఈషా ఫౌండేషన్కి ఎలా వెళ్ళాలో చూద్దాము. ఈషా ఫౌండేషన్ వచ్చి మనకి బెంగళూరు నుంచి 65 to 70 కిలోమీటర్స్ దూరంలో ఉంది. బెంగళూరు నుంచి చిక్బళ్ళాపూర్కి మనము ఒక 1.5 hour to 2 hours రీచ్ అయిపోవచ్చు. చిక్బళ్ళాపూర్ నుంచి ఒక 9 కిలోమీటర్స్ అంతేనండి ఈషా ఫౌండేషన్కి. నియర్ బై ఎయిర్పోర్ట్ వచ్చి కెంపగౌడ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి అయితే 45 కిలోమీటర్స్. అక్కడ మీకు ట్యాక్సీసు బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఎప్పుడు రెగ్యులర్గా సర్వీసెస్ ఉంటాయి. లేదు మనం మెజెస్టిక్ నుంచి డైరెక్ట్ చిక్బళ్ళాపూర్కి బస్సెస్ అవైలబుల్ ఉన్నాయండి. చిక్బళ్ళాపూర్ బస్ టర్మినల్ నుంచి మీకు రెగ్యులర్గా ఈషా ఫౌండేషన్కి అయితే బస్సెస్ దొరుకుతాయి. ఒక చిన్న విషయం ఏంటంటే వీకెండ్స్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుందండి. మీకు వీలైతే ప్రిఫరబుల్లీ వీక్ డేసే వెళ్ళండి. 1 day ట్రిప్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదండి నా కూతురు అయితే రీల్స్ కోసం తంటాలు పడుతుంది. కష్టపడి ప్రాక్టీస్ చేసింది అక్కడ చేద్దామని. ఒక రీల్ తీయాలంటే మనం ఎన్ని టేకులు చేసుకోవాలో. అట్ లాస్ట్ అయితే కంప్లీట్ అయిందండి. ఇది ఫుల్ వీడియో చూడాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అవైలబుల్ ఉందండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇక్కడ ఈషా ఫౌండేషన్ అయితే 2022 February 16th సద్గురు గారు భూమి పూజ చేశారు. 15th January 2023 మకర సంక్రాంతి రోజైతే ఫౌండర్ ఆఫ్ ఈషా సద్గురు గారు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్య గారు ఇనాగ్రేషన్ చేశారండి. ఇదైతే త్రిశూలం అండి. విగ్రహం ఎదురుగానే నంది ఉంది. ఇటుపక్క త్రిశూలం ఉంది, అటుపక్క డమరుకం ఇంకా కన్స్ట్రక్షన్ చేయలేదు. ఈ త్రిశూలం అయితే కంప్లీట్ అయిపోయింది. స్టాచ్యూ అయితే 112 అడుగులు ఎత్తుందండి. దాని వెడల్పు వచ్చి 82 meters అంట. 147 లాంగ్ లెంత్ అంట. అసలు ఎంత బాగుంది కదండి. చూస్తుంటే అయితే భలే ఉంది. దాని ఇక్కడ సీనరీ ఎంత బాగుందో. చుట్టుపక్కల కొండలే చెప్పాను కదా. ఇదంతా స్టీల్ అండి. 500 tons ఆఫ్ స్టీల్ యూస్ చేశారంట ఈ విగ్రహాన్ని చేసేదానికి. చూడండి ఎగ్జాక్ట్ ఈ విగ్రహం ఎదురుగానే నంది ఉంది. అప్పుడే చూసాం కదా, నందికి ఒక పక్క అయితే త్రిశూలం ఉంది, ఇంకో పక్క అయితే డమరుకం అంట. అదైతే ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు. చాలా బాగుంది కదా. ఈ విగ్రహాన్ని చేయడానికి అయితే 7 months అంతేనంట. 7 monthsలో అయితే విగ్రహం పూర్తి అయిపోయింది. ఎంట్రీ ఫీజు అయితే ఏమీ లేదండి. బెస్ట్ టైం టు విజిట్ ఈషా ఫౌండేషన్ అయితే మనం ఈవినింగ్ ఒక 4 to 5 o'clock వచ్చామనుకోండి, హ్యాపీగా మార్నింగ్ వ్యూ అంతా చూడొచ్చు. ఈవినింగ్ 7కి అయితే లేజర్ షో స్టార్ట్ అవుతుంది. అది అస్సలు మిస్ అవ్వకూడదు. దానికోసమే వీళ్ళందరూ వెయిటింగు. అందరూ కూర్చోన్నారు కదా, అందరూ లేజర్ షో కోసమే వెయిటింగు. ఇప్పుడు మనకి కనపడుతుంది కదా అక్కడ షెడ్ లాగా, అదే రెస్టారెంట్ అండి. అక్కడ స్నాక్స్ టిఫిన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పటికైతే ప్రస్తుతానికి. లేజర్ షో అయితే స్టార్ట్ అయిపోయిందండి. డెఫినెట్గా వన్స్ అన్న ఎక్స్పీరియన్స్ చేయాలండి. చాలా బ్యూటిఫుల్గా ఉండింది. మనం పైన ఉన్నాం కదా, సో ఈవినింగ్ 7 o'clock లోపల మనల్ని అందరినీ కిందకి రమ్మంటారు. కింద మనం కూర్చునేసేయాలా. కింద నుంచి మనం వాచ్ చేయాలా లేజర్ షోని. 7 to 7:20 వరకే ఉంటుంది. 20 minutes అంతే లేజర్ షో. ఈవినింగే ఈషా ఫౌండేషన్ రష్ ఉంటుంది. అందరూ ఈ లేజర్ షో కోసమే వెయిట్ చేస్తారు. గ్రాఫిక్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ టెంపుల్ టైమింగ్స్ అయితే మనకి మార్నింగ్ 6 o'clockకి ఓపెన్ అవుతుందండి. నైట్ దాకా ఉంది, 8 PM దాకా. అందుకే చెప్పింది నేను, ఒక 4 o'clock మనం రీచ్ అయ్యేలాగా చూసుకున్నాం అనుకోండి ఈవినింగ్,
మనం హ్యాపీగా నాగమండపము, ఇప్పుడు ఈ విగ్రహం కింద కూడా మనకు ఒక లింగం ఉంది, ఆ లింగాన్ని అవన్నీ దర్శించుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. సో మళ్ళీ లేజర్ షోకి కరెక్ట్గా టైం సరిపోతుంది, లేజర్ షో వాచ్ చేసేసేయచ్చు. ప్రిఫరబుల్ టైం అయితే మనకి ఈవినింగ్ 4 o'clock to 4:30కి రీచ్ అయ్యేలా చూసుకుంటే సరిపోతుంది. మనం అన్నీ కవర్ చేసేయచ్చు ఇక్కడ. నాకైతే చాలా నచ్చింది. పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు, డెఫినెట్గా విజిట్ చేయండి. అసలు ఈ 20 minutesేనండి మొత్తం హైలైట్. లేజర్ షో కోసమే అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. చాలా బాగుండింది అసలు. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను ఇలాంటి లేజర్ షో. అసలు అందరూ ఫోన్లు పట్టుకొని కూర్చునేసారు, అందరూ వీడియోలు తీస్తూ ఉన్నారు. మనం రియల్గా చూస్తూ ఉంటే అసలు ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఇది చూడండి, అర్ధనారీశ్వరుడు. అసలు సూపర్బ్ గ్రాఫిక్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, అస్సలు మిస్ అవ్వబాకండి. మీరు కోయంబత్తూరులోన విజిట్ చేయొచ్చు, లేకపోతే చిక్బళ్ళాపూర్ అయినా విజిట్ చేయొచ్చు, రెండు సేమేనండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్ and subscribe to my channel. See you soon. Bye bye.